Welcome to the afternoon session. In the morning session, we have discussed descriptive writing skills, the art of answer writing. Answer writing, also known as descriptive answer writing, we have discussed in the morning. పొద్దున మనం మాట్లాడుకున్నది ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్లో వివరణాత్మకంగా ఉండే జవాబుల్ని ఎట్లా రాయాలి అని మనం చర్చించుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ అంటే వ్యాసం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్? విల్ బిగిన్ విత్ దిస్. టుడే మార్నింగ్ ఆల్సో ఐ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, descriptive answer writing and essay writing. What is exactly the difference between essay and descriptive answer writing? Can anyone tell me? Descriptive writing లో కొన్ని యాంగిల్స్ రాయాల్సి ఉంటుంది. నేను సరదాగా అంటున్నాను, ఏమనుకోవద్దు. దాని నుంచి ఆన్సర్ రాబట్టాలని. That is addressing a question, this is addressing a topic. ఇంకా ఫ్లో ఆఫ్ థాట్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఉండాల్సిందే, లేకపోతే మార్కులు పడవు. ఎక్కువ వర్డ్స్, సిన్స్ యూ ఆర్ రైటింగ్ మోర్ వర్డ్స్, యూ హ్యావ్ టు పుట్ మోర్ వాట్ యూ కాల్ ఎఫర్ట్ ఇన్ మెయింటైనింగ్ ద ఫ్లో ఆఫ్ థాట్. మోర్ వైడర్ ఎక్కడుంది? ఎస్సేలో ఉంది. సో based on your discussion and my understanding, let's conclude this question like essay is much broader one, having wider scope. You have lot of a big playing ground where you have given small ball and go and play. పెద్ద గ్రౌండ్ ఇచ్చినాం, పోయి ఆడుకోమన్నారు. అదే ఎస్సే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అంటే టెన్నిస్ కోర్టు కూడా కాదు, బ్యాడ్మింటన్ కోర్టు. బ్యాడ్మింటన్ కోర్టు అంటే పివి సింధు, సైనా నెహ్వాల్ ఆడతారే, అది చిన్నగా ఉంటుంది. లాన్ టెన్నిస్ పెద్దగా ఉంటుంది, అంత కోర్టు కూడా ఉండదు. ఎస్సే రైటింగ్ అంటేనేమో మీకు పెద్ద స్టేడియం ఇచ్చేసి, గ్రౌండ్ ఇచ్చేసి ఆడుకోపోండి, మీరు వార్మప్ చేసుకోండి అన్నట్టు ఉంటుంది. అక్కడ మీకు కావాల్సినంత స్కోప్ ఉంది, బికాస్ ఐ లవ్ ఎస్సే రైటింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. I used to go for essay writing competitions, elocution competitions, and in the process got prizes. That is a side effect. Prizes రావడం సైడ్ ఎఫెక్టే, పార్టిసిపేషన్ మెయిన్. ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ చిన్నప్పటి నుంచి రాసిన అలవాట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఒకటి, అంతేనా? పోనీ క్లాస్ రూమ్లో కూడా రాయలేదు. 15th ఆగస్టుకి ఎస్సే రైటింగ్, భారత స్వాతంత్రం మీద స్టార్ట్ చేసి చాలామంది కళల సాకారమైంది. లాస్ట్ కంక్లూజన్ వచ్చి చాచా నెహ్రూకి జై, గాంధీ తాతాకి జై, పొట్టి శ్రీరాములకి జై అని ఎండ్ చేసింది. స్కూలింగ్లో అంతే కదా. కవిత్వం కూడా రాస్తాం, వి రైట్ పోయట్రీ. ఎగరవే మువ్వన్నెల జెండా, విల్ బి రైటింగ్ పోయట్రీ. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది, వారిని గిట్ల రాస్తామో మనం అనిపిస్తుంది, అవునా? వై ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద స్కూల్ డేస్ అబౌట్ ఎస్సే రైటింగ్. While preparing for, actually I explore myself every day when I talk about a new topic. ఎస్సే రైటింగ్ గురించి మీతో మాట్లాడాలంటే ఏమేమి మాట్లాడతారు, ఎస్సే గురించి వేరే ఏమో మాట్లాడతారో చూద్దామని చూసిన నేను. అంటే ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నెట్లో పెడతారు, ఎస్సే ఎట్లా రాయాలంటారు. ఇక ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా డాక్టర్లవి, ఆ ప్రిస్క్రిప్షన్స్ కోసం చూస్తే నాకు వెస్టర్న్ కంట్రీస్లో స్కూల్ ఎస్సేస్ మీద సైట్స్ కనిపిస్తున్నాయి. స్కూలింగ్ సెకండరీ గ్రేడ్ ఎస్సే రైటింగ్ మీరు చూస్తే మీకు దొరుకుతుంది. సెకండరీ గ్రేడ్ స్కూల్ పిల్లలకి ఎస్సే రైటింగ్ ఎట్లా వెబ్సైట్స్లో దొరుకుతుంది. వై, వాట్ డూ యూ మీన్ బై దిస్? దిస్ ఎస్సే రైటింగ్ ఈజ్ ఏ హ్యాబిట్ విచ్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మీకు వ్యాసం రాసే పరిస్థితి కల్పిస్తే, వ్యాసం రాసే అవసరము, వ్యాసం రాసే అలవాటు చేయిస్తే, ఇప్పుడు అలవోకగా రాసేవాళ్ళు. మనం ఏజ్ పెరిగే కొద్దీ చిన్నప్పుడు స్కూల్లో రాసేస్తే అక్కడ పోతుంది. ఎట్ ద మోస్ట్ పెద్దది 3 పేజీలది ఏమైనా రాస్తే సొంతంగా లవ్ లెటర్ రాస్తాం అంతే. ఇప్పుడు అది కూడా లేదు.
సోషల్ మీడియా వచ్చినాక అన్ని ఇమోజీస్ వచ్చినాయి, ఇంకా నువ్వు రాయాల్సిన అవసరమే ఉంది. నవ్ వీఆర్ నాట్ ఇన్ టు డిస్క్రిప్టివ్ రైటింగ్, దట్ ఇస్ అ ప్రాబ్లమ్. ఐఎమ్ జోకింగ్, బట్ దిస్ ఇస్ ద ఫేట్, దిస్ ఇస్ ద స్టేట్. We have lost the explanatory skills, we have lost the descriptive skills, we have lost the skills to impress upon the other by expressing ourselves in a big paragraph. మీరు అందుకే ఒక పారాగ్రాఫ్ రాయమంటే రాయలేరు. మల్టిపుల్ చాయిస్లో తరోగా క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఇచ్చేసి రైట్ సంథింగ్ అబౌట్ మహాజనపదాస్ అండ్ దే రైజ్ సోషల్ కండిషన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మహాజనపదాస్, యూ కాంట్ రైట్ సంథింగ్ అబౌట్ the decline of manufacturing industry in India at the cost of the growth of service industry. Is it not there? Do you agree with this? We are not a big manufacturing center today. Service sector is a bigger sector. Service sector has dominated the manufacturing sector. Atmanirbhar Bharat, make in India ఇవేమిగా పూర్తి గాలే, మేక్ ఇన్ చైనానే వస్తున్నది. కరోనా పీరియడ్లోను కరోనా తర్వాత కూడా ఇప్పటికీ గో అండ్ సీ ద స్టాటిస్టిక్స్, యూ విల్ సీ ఇట్. వై ఐఎమ్ సేయింగ్ దీస్ థింగ్స్, యు నో, ఇన్ మల్టిపుల్ చాయిస్ యూ కెన్ రైట్, బట్ యూ కాంట్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, టీ హబ్, all these are government projects. Okay, if a question is asked about the efforts of the governments and institutions in making the country self-reliant, అనగానే మైండ్ ఏమవుతుంది? బ్లాంక్ అవుతుంది. ఏం రాయాలి, ఎట్లా రాయాలో, ఏడ మొదలు పెట్టాలో తెలియదు. ఎందుకు? ఓరియంటేషన్ ఈజ్ విత్ మల్టిపుల్ చాయిస్, నాట్ పుట్టింగ్ ద థాట్స్ ఇన్ ఏ సీక్వెన్స్, పుట్టింగ్ ద థాట్స్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్లీ మేనర్. అర్థమైందా? మన ఆలోచనలు ఒక పద్ధతిలో పెట్టే అలవాటు మనకు లేదు. అక్కడ ఈ ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్ ఉపయోగపడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? First of all, we discussed about the scope of this class or essay. Scope of the essay is much wider than the questions asked in the core subjects or in other papers with 200 words limitation. అర్థమైందా? 200 పదాల్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్నున్నాయి? 1000 పదాలు. ఎన్నింతలు? 5 times. ఇందాక 200 పదాలకు మనం ఏమనుకున్నాం? టైం సరిపోదు అనుకున్నాం. ఇప్పుడు టైం ఏమైంది? 5 ఇంట్లు పెరిగింది. మరి 5 ఇంతలు పెరిగితే మన స్కోప్ పెరిగింది కదా, 5 ఇంతల పదాలు పెరిగినాయి కదా, కానీ 5 ఇంతల స్కిల్ పెరగాలి కదా. లేకపోతే ఏమవుతుంది? స్టార్టింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు 200 పదాల ఎక్సర్సైజే ఉంటే మిగతా 800 పదాలు నీరుగారిపోయి ఉంటాయి. నౌ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ హియర్. So let's move into the slides, and as we, what is an essay? Asal essay ante enti? Descriptive answer ku pedda akka, antena, elder cousin. ఇందాక అనుకున్నాం కదా వైడర్ స్కోప్ అని, అంతేనా? వాట్ ఈజ్ ఎన్ essay? For example, if you are asked, if the doors are closed and you are just forced to write 1000 words essay about yourself, రాస్తారా? నేనేం రోము గ్రీక్ హిస్టరీలు అడగలే, ఏమడిగినా అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా. ఎస్ అని ఎందుకని లేకపోతున్నారు ఒక్కరు కూడా? అబౌట్ అవర్ సెల్ఫ్ 1000 పదాల ఏం రాస్తామనుకుంటారు? అదే వచ్చిందా? కనీసం 21 ఏళ్ళు ప్లస్ కదా. 21 ఏళ్ళు ప్లస్ అంటే 20 ఇంటూ సంవత్సరానికి 50 పదాలు రాసిన 1000 పదాలు అయితే అయినాయి కదా పుట్టిన కాడికి వెళ్ళి. అండ్ నేను కావాలని మెకానికల్గా డివైడ్ చేసి అడిగిన మిమ్మల్ని, వై వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. మన గురించి మనం ఏం రాసుకున్నామా? డైరీలు రాసే అలవాటు లేకపోయా. డైరీలు రాసేవాళ్ళు ఒకప్పుడు, డైరీలు పోయినాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలా జస్ట్ మీసాలు కొత్తగా వస్తున్నప్పుడు, లేకపోతే అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నప్పుడు న్యూ ఇయర్కు డైరీ కొనుక్కొచ్చుకోవడం. మొదటి రోజు బాగా రాసింటాం, రెండో రోజు 2 లైన్లు తగ్గుతాయి, 5, 6కు వచ్చేటప్పటికి ఖాళీ పేజీలు ఉంటాయి. తర్వాత అవి పేజీలు దించి వేరే దానికి వాడింటాం బుక్. కనీసం ఆ ఎఫర్ట్ ఉంది, ఇప్పుడు అది లేదు. దట్ ఈస్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్.
వై ఐఎమ్ ఫోకసింగ్ అబౌట్ ఎక్స్ప్రెషన్. డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఏమీ లేని దాని మీద 10 నిమిషాలు మాట్లాడగలిగితే మీరు ఎస్సే రాస్తారు. ఇందాక మార్నింగ్ ఆ ఛాన్స్ లేదు, మీ దగ్గర ఏం లేదు మెథడ్లో, బట్ యూ కెన్ రైట్ ఎస్సే అని నేను చెప్పలే, ఆర్టికల్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ అని నేను చెప్పలే. బట్ ఎస్సే హ్యాస్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ ఎస్సే టాపిక్స్ ఆర్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ యువర్ బిలాంగింగ్, ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్, ఫ్రమ్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ గెయిన్ టిల్ డేట్. You have a broader scope and wider area where you can play whatever you know. In the morning I said you should be concised, but now I said you have a wider area to think, to write, to discuss. This is what essay is. ఏం లేకుండా 5 నిమిషాలు మాట్లాడతారా? ఏం చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదా? మాట్లాడగలుగుతామా? ఎస్, మనకు తెలియకుండా చాలాసేపు మాట్లాడతాం, ఏం తెలియకుండానే చాలా గప్పాలు నడుస్తూనే ఉంటాయి, అవునా? అది రాయండి చూద్దాం. మీరేం మాట్లాడినరో కూర్చొని రాయగలుగుతారా? రాయలేరు. ఎందుకంటే అది అలవోకగా వచ్చిన మాట. బట్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ టు వర్డ్, వెన్ యూ గివ్ సమ్ షేప్ టు ఇట్, యువర్ థాట్స్, ఇట్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. దట్ ఈస్ వేర్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు ఎస్సే మీద నేను ఎస్సే రాసిన, ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసినా ఎస్సే మీద ఎస్సే మాట్లాడిరా, ఇప్పుడు ఎస్సే మీద ఎస్సే రాస్తున్నా. అంటే ఏం చేశాను? నేను మాట్లాడిన దాన్ని అరేంజ్ చేశాను. ఇప్పుడు మన మధ్య కళ్ళ ముందు చేసిన ఎక్సర్సైజ్ నేను మీకు చెప్తున్నాను. ఎస్సే అంటే ఏమిటి అని చెప్పాను. నవ్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ఎన్ ఎస్సే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఎస్సే విల్ బి డిస్కసింగ్, వాట్ స్కిల్స్ ఆర్ టెస్టెడ్ త్రూ ఎస్సే రైటింగ్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్సే. ఇన్ దిస్ ద ఫస్ట్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ ఎన్ ఎస్సే. ఇప్పుడు ఎస్సే అంటే ఏమిటి? వ్యాసం అంటే ఏంటి? వ్యాసం అంటే మీరే క్యాప్ పెట్టారు, క్యాప్ మీ ఒక్కరికే ఉంది. ఎస్సే అంటే ఏంటి? వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఇది ఎస్సే. వాట్ ఈస్ ఎ ఫిలిం? సినిమా అంటే సినిమా అంటే ఇమాజినేషనా? సినిమాలో ఇమాజినేషన్ డైరెక్టర్ది, మంది కాదు. డైరెక్టర్ బాహుబలిలో ఏనుగు ఎక్కాలి వీడు అనుకుంటే ఏనుగు ఎక్కుతాడు, మనం ఏమి ఇమాజినేషన్ చేస్తే ఏనుగు ఎక్కడు, వాడు పిల్లిని ఎక్కుతాడు. ఇమాజినేషన్ ఎవరు? డైరెక్టర్ది అక్కడ, అవునా? సినిమా అంటే ఏంటి? నేను కావాలని ఒక సినిమాను ఎస్సేను పక్కన పెట్టాను. మీకు ఇట్లా ఇట్లాంటి ఎప్పుడు వినిండరు, ఎస్సేను సినిమాను పోలుస్తున్నాడు. సినిమాలో ఏం జరుగుతుంది? స్టోరీ ఏం చేస్తారు? స్టోరీని ఒక పదం కావాలి నాకు, నెరేషన్. వాట్ డూ యూ మీన్ బై నెరేషన్? దట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. ఒక కథను చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఎస్ ఫిలిం ఇస్. 50 బొమ్మల్ని అన్ని వీడియోలు కలిపి జంబుల్ చేసి ఎడిట్ చేసి పెడితే నీకు అర్థం కాదు. అదే సినిమాలో స్క్రీన్ ప్లే అంటాం. స్క్రీన్ ప్లే ఈజ్ ద వన్ విచ్ హెల్ప్స్ టు నెరేట్ ద స్టోరీ. ఫస్ట్ యూ రైట్ ఎ స్టోరీ, దెన్ మేక్ ఎ స్క్రీన్ ప్లే అండ్ యూ షూట్ ఇట్ అకార్డింగ్ టు ద స్క్రీన్ ప్లే. దెన్ దట్ నెరేషన్ విల్ కమ్ ఇన్ టు ద ఇమేజరీ ఫార్మాట్, ఇమేజెస్ ఫార్మాట్. బొమ్మల్లాగా మనకు కళ్ళ ముందు ఉంది. వాట్ ఎవర్ డైరెక్టర్ ఈజ్ ఎ స్టోరీ టెల్లర్, వాడు కానీ ఆమె కానీ. డైరెక్టర్ ఈజ్ అ స్టోరీ టెల్లర్, నెరేటర్. ఎస్సే రైటర్ ఈజ్ ఎ నెరేటర్. But here it is not a fiction, here it is not a story, but here it is a statement of facts, a statement on the issue, a relevant topic of the society. ఇది మనం చేస్తున్నది. అర్థమైందా? మిమ్మల్ని 1000 పదాలలో ఓ కొత్త కథను రాయమని అడగలే. ఏమడిగారు? 1000 పదాలలో బాల కార్మిక వ్యవస్థ మీద మీ అవగాహన రాయమన్నారు. What exactly is the problem of child labor in this country? You have to write down. That writing down is not an inorderly manner. అంటే ఏమాత్రం పద్ధతి లేకుండా పాడు లేకుండా రాయటం కాదు, ఒక పద్ధతి ప్రకారం రాయాలి. అంటే అక్కడ ఏం చేస్తున్నావు? యు ఆర్ నెరేటింగ్ ద హోల్ థింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. వ్యాసం అనేదాన్ని నేను నాన్ ఫిక్షన్ నెరేషన్ అంటాను. నాన్ ఫిక్షన్ నెరేషన్ అంటే ఏంటి తెలుసా?
ఫిక్షన్లో నెరేషన్లో నువ్వు కథ క్యారెక్టర్స్తో పాటు పోతావు. నాన్ ఫిక్షన్లో క్యారెక్టర్స్ ఉండవు, వ్యాసం ఉంటుంది. హ్యావ్ యూ రెడ్ అరుంధతి రాయ్? విన్నారా అసలు? ఎవరామె? వాట్ ఈస్ షీ? ఏ నావలిస్ట్. What is her novel? Can you name one? God of Small Things. Then latest one. ఇది మీకు బిట్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2లో పండి. ఫస్ట్ తెలుసు అందరికీ, తర్వాత వచ్చింది. అదంత హిట్ కాలేదు కానీ వచ్చింది. సరే, ఆమె వ్యాసాలు కూడా రాసింది తెలుసా? హ్యావ్ యూ హర్డ్ దట్ షీ ఈజ్ a political scientist? She speaks a lot on politics. She wrote essays on politics. Telsa idi? If you read her essays, it is a non-fiction, but it's a flow. It takes you. అంటే చదువుతూ పోతే అబ్బా అవునా అవునా అనుకుంటే వెళ్ళిపోతారు. అక్కడ క్యారెక్టర్ నవల కాదు అది. నవల అయితేనేమో ఉంటుంది. రాజు అప్పుడే నిద్ర లేచాడు, లేచి కిందికి వెళ్ళి టీ తాగాడు. టీ తాగగానే ఆయన గుర్తొచ్చింది పళ్ళదోముకోలేదని, అయ్యో అని తలగొట్టుకున్నాడు. ఇట్లా నవల సాగుతుంది, అవునా? అప్పుడు నువ్వు రాజుతో పాటు పళ్ళదోముకున్న వల్ల ఛాయ్ తాగేస్తావు, తర్వాత గుర్తొచ్చి నువ్వు తలగొక్కుంటావు. ఇది నెరేషన్ నవలకు. కానీ వ్యాసంలో అట్లుండదు. దిస్ నెరేషన్ నీడ్స్ ఏ డిఫరెంట్ స్కిల్, వేర్ ఇట్ ఈస్ ఏ టఫర్ జాబ్ దాన్ ఏ ఫిక్షన్ నెరేషన్. ఇక్కడ నీ క్యారెక్టర్స్ లేవు, ఏమున్నాయి? స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. త్రూ ఫ్యాక్ట్స్ యూ హ్యావ్ టు టేక్ ద రీడర్. Here in our case, the reader is the examiner. మన పేపర్ దిద్దే వాళ్ళే రీడర్లు మనకు, అవునా కదా? వాళ్ళను నేను ఒక వ్యాసం రాస్తుంటే ఎగ్జామినర్కి ఏం చేయాలి? నేను ఎగ్జామినర్ను నాతో పాటు కాలర్ పట్టుకొని తీసుకుపోవాలి. నేనేం మాట్లాడుతున్నా చూడు నువ్వు అని అర్థం చేయించాలా. అది మంచి వ్యాసం. దానికి కావాల్సింది ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆన్ ద ఇష్యూ. మనం ఏమంటాం? ఈ రకమైన అలవాటు, ఈ రకమైన ఆచారం సమాజానికే కళంకం అని రాసావు. ఇట్స్ ఏ బ్లాక్ స్పాట్ ఆన్ ద సొసైటీ అని రాసావు. ఇట్స్ ఏ స్టేట్మెంట్. అండర్స్టాండ్? ఇప్పుడు స్టేట్మెంట్ ఆన్ ఇష్యూ, స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇవంతా రిలవెన్స్తో సాధించినది. రిలవెన్స్ ఏమిటి ఇక్కడ ఎస్సే రైటింగ్లో? రిలవెన్స్ అంటే యూ విల్ బి ఆస్క్డ్ టు రైట్ ఎన్ ఎస్సే ఆన్ the topic which is relevant to your country, relevant to your state. Is it clear? You will not be asked APPSCలో ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు ఎలా అభివృద్ధి చేయాలో వ్రాయండి అంటాడా? యోగి ఆదిత్యనాథ్కి మీరు సజెషన్స్ ఇవ్వమని అడుగుతాడా? ఏమడుగుతాడు? జగన్ ఏం చేయాలో అడుగుతాడు, అవునా కదా? ఇక్కడ రిలవెన్స్. రిలవెన్స్ ఏంటి? రీజనల్ రిలవెన్స్ ఉంటుంది, కంట్రీ రిలవెన్స్ ఉంటుంది, అంటే మనం ఏరియా రిలవెన్స్ ఉంటుంది. ద ప్రాబ్లమ్స్ ఇన్ యూరప్ అడగడు మీకు. ద ఫ్లక్స్ ఇన్ ద పొలిటికల్ కండిషన్స్ ఇన్ సౌత్ ఏషియా అని అడగొచ్చు. సౌత్ ఏషియాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి, అర్థమైందా? సౌత్ ఏషియాలో అనిశ్చితి ఉందా లేదా? ఏమేముంది? శ్రీలంకలో ఏముంది? శ్రీలంకలో ఈ జేబు ఖాళీ, పాకిస్తాన్ జేబు ఖాళీ, బంగ్లాదేశ్ ఇంకా ఖాళీ కాలే కానీ ఎప్పుడు అవుతుంది. నేపాల్ స్మాలర్ అండ్ డిపెండెన్సీ. ఇండియా స్టేబుల్, కొంచెం గట్టిగా. దేంట్లోనూ దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్, యూ మే డిఫర్. ఇండియా because of its size, because of the size of the market, the crisis in India is not visible. Understand? Because of the size, what happens? Europe, though it is in crisis, the Prime Minister of Europe will, Prime Minister of France or Prime Minister of Britain will appreciate India because it's a huge market. Understand? క్రైసిస్ లేదని వాడు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలవాలి. అది మోదీ చెప్పిండు క్రైసిస్ ఉందని, చెప్పిండా లేదా? చెప్పాడు. మోదీ అన్నాడు వీఆర్ ఇన్ క్రైసిస్ అని నెల కింద అన్నాడు. అప్పుడు ఎప్పుడు మాట్లాడలే, మనం పెరుగుతున్నాం అన్నాడు, మనం విశ్వగురు అన్నాడు. వరల్డ్ బ్యాంక్ చెప్పిన థర్డ్ రోజు, IMF చెప్పిన థర్డ్ రోజు మోదీ అన్నాడు
అవునా? ఇవన్నీ ఎకనామిక్ క్రైసిస్లు మీరు మాట్లాడింది. కానీ నేను అడిగింది ఏంటి? పొలిటికల్ క్రైసిస్. అడిగినా చెప్పండి, పొలిటికల్ క్రైసిస్ ఏంటి? సార్క్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ డెడ్ బాడీ నౌ. సార్క్ రిలవెన్స్ ఎగరగొట్టారు. ఎవరు ఎగరగొట్టినరు? గట్టిగా మాట్లాడితే మనం ఇండియా ఎగరగొట్టింది అని చెప్తే జయశంకర్ కోపం వస్తుంది, కానీ ఇండియా ఎగరగొట్టింది. ఎందుకంటే సార్క్ వల్ల వచ్చేదేం లేదని తెలుసు. అందుకే G8, 9, 20లకు దిగింది. G20 వస్తే నేపాల్కి పెద్ద ఒరిగేదేం లేదు, ఇండియాకు ఉంటుంది. సార్క్ తోటి పెద్ద ఒరిగేదేం లేదు. ఆల్రెడీ ఎంత అక్యుములేట్ కావాలో అంత అక్యుములేట్ చేసుకుంది ఇండియా. ఇట్స్ ఏ హార్డ్ ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్. అందువల్ల ఏమైంది? బ్రిక్స్. అర్థమైందా? కాబట్టి ఇదంతా ఓకే. నేను అడిగింది పొలిటికల్ క్రైసిస్ ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్ పొలిటికల్ క్రైసిస్, శ్రీలంక పొలిటికల్ క్రైసిస్, పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్. రిలేటివ్లీ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ యూ డోంట్ హ్యావ్ మచ్ క్రైసిస్. మాల్దీవ్స్ పొలిటికల్ క్రైసిస్. ఓకే, సౌత్ ఏషియా ఇఫ్ యూ లిమిట్. If we extend again Myanmar, that's not South Asia. Okay, did you get my point? ఇప్పుడు ఏమైంది? మనం ఒక ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టాము, ఒక డిస్కషన్ మొదలు పెట్టాము ఎస్ఏకి. పొలిటికల్ క్రైసిస్ ఇన్ సౌత్ ఏషియా, రీజనల్ రిలవెన్స్ అనగానే మనం ఏం మాట్లాడడం మొదలు? పొలిటికల్ కంటే ముందు ఎకనామిక్ క్రైసిస్ మాట్లాడాం. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను టాపిక్. ఓకే, దిస్ ఈజ్ అ పాయింట్ టు బి నోటెడ్. నౌ relevance, there we started this one. We were listing out the topics when we talked about relevance. In the essay writing, in the test examination, relevant topics will be asked. Understand? When it is when we say that it is the relevant topics which will be asked in the examination, now you can prepare your topics. దానికి పేపర్ లీక్ గాని అవసరం లేదు. రిలవెంట్ టాపిక్స్ చెప్పండి. సొసైటీకి రిలవెన్స్ టాపిక్స్ ఏమిటి టుడే? పొలిటికల్గా మీకు తోచింది చెప్పండి. మీకు ఎగ్జామినేషన్ పేపర్ మిమ్మల్ని తయారు చేయమని ఇస్తున్నాను. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అందరికి ఇక్కడి నుంచే పోతుంది పేపర్. మెయిన్స్ క్వశ్చన్స్ చెప్పండి, ఏం ఎస్సే ఇద్దాం? సోషల్ మీడియా ఎఫెక్ట్, అదొక డార్లింగ్ ఆఫ్ డిస్కషన్ ఆల్వేస్. ఈ మధ్యకాలం అంతా అది. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్. ఈజ్ ఇట్ రిలవెంట్ టుడే? హౌ ఇట్ ఈస్ రిలవెంట్? జస్టిఫై. అది చాలా రోజుల నుంచి ములాయం సింగ్ రావు యాదవ్ చచ్చిపోక ముందు నుంచి స్టార్ట్ అయింది. ఆయన చచ్చిపోయింది కూడా మొన్న. హీ వాజ్ ద మ్యాన్ హూ వాజ్ అపోజింగ్. డూ యూ నో దట్? ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడు అడ్డుపడేటోడు. హెయిర్ కట్ ఉన్న అమ్మాయిలు వస్తారు, ఎంపీలు అవుతారు అని అంటాడు. హెయిర్ కట్ అమ్మాయిలు పక్కన పెట్టి అసలు అమ్మాయిలు వస్తారా లేదా అని డిబేట్. ఇమ్మీడియట్ రిలవెన్స్ నేను అడిగేది. డిజిటల్ కరెన్సీ, ఇంకా అమృత్ కాల్, అది ఎస్ఏ, అదొక పుస్తకమే. అది సీతారామన్ కూడా రాయలేదు. ఎస్, ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ, the fallout of Russia and Ukraine war on Indian economy or global economy or global politics. Such things are very relevant. Very relevant. Social media, definitely it's always a growing topic, always it can be asked, because effect of science on society, effects of modern trends in science on society. Artificial intelligence. Is artificial intelligence boon or bane? అర్థమైందా క్వశ్చన్? ఏఐ బూన్ ఆర్ బేన్? హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? బూన్ అంటే, బేన్ అంటే శాపం. చెప్పండి, ఎంతమంది వరం అంటారు, ఎంతమంది శాపం అంటారు, ఎంతమంది రెండు అంటారు, ఎంతమంది ఏది కాదంటారు? ప్రజెంట్ వరం, ఫ్యూచర్ శాపం. టెక్నాలజీకి ఎప్పుడు బోత్ సైడ్స్ ఉంటాయి. ఇంకా
ఇంకా ఎనీథింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఊరికే ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్కల్కేట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్ సో దట్ యూ విల్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్. ఐ సే ఎనీ డెవలప్మెంట్ షుడ్ బి హ్యూమన్ సెంట్రిక్. అర్థమైందా? ఎనీ డెవలప్మెంట్ షుడ్ బి హ్యూమన్ సెంట్రిక్, నాట్ క్యాపిటల్ సెంట్రిక్. ఇప్పుడు చెప్పండి ఏఐ గురించి. ఈజ్ ఏఐ బూన్ ఆర్ బేన్? క్వశ్చన్ అర్థమైందా? హ్యూమన్ సెంట్రిక్ అంటే డిడ్ యూ గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ బై సేయింగ్ హ్యూమన్ సెంట్రిక్? టెక్నాలజీ ఎవరి కోసం? ఫర్ ద సేక్ ఆఫ్ హ్యుమానిటీ, not for the sake of those capitalists who can gain more money and just play with machines. Robots. Today, robots are replacing. I am giving the counter arguments. మీకు ఎట్లా పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ మీ దగ్గర చాలా దొరుకుతాయి. ఓ అంత ఎరుగుతుంది, ఇంత ఎరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డేటా సైన్స్ ఏది మన ఆపరేషన్లు, మెడిసిన్లోను అన్నిట్లో అప్లికేషన్ ఉంది. కానీ వాట్ విల్ హ్యాపెన్ టు ద హ్యూమన్స్? అంటే హ్యూమన్ ఎలిమెంట్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటారు. కానీ హ్యూమన్ ఎలిమెంట్లో ఒక్క బ్రెయిన్ అక్కడ ఉండేది, 10 బ్రెయిన్లు, 1000 బ్రెయిన్లు నిరుద్యోగం అయిపోతాయి. డిడ్ యు గెట్ మై పాయింట్? మరి ఇది ఎట్లా సాల్వ్ చేస్తావు? ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్, యూ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే రిలవెన్స్ ఇన్ ద సొసైటీ. ఎందుకు మార్కెటింగ్? ఈజ్ దిస్ ఆన్లైన్ మార్కెటింగ్ ఏ బూన్ ఆర్ బేన్ ఫర్ ద ఫిజికల్ షాప్స్? స్మాలర్ షాప్స్ ఉన్నాయి, పెట్టి బూర్జువాజీ ఉంది, వీళ్లకు పెట్టి షాప్ ఓనర్స్ ఉన్నారు. దీనికి ఆన్లైన్ మార్కెటింగ్ బూనా బేనా? మీరు అంతా చూస్తున్నారు కదా. మీలో చాలామంది కూడా ఆన్లైనే కొట్టేసి ఉంటారు. బట్టలు కూడా, అవునా? బట్టలు కొడతాము, ఫుడ్ కొట్టేస్తాం, అన్నీ ఆన్లైన్ నడుస్తుంటాయి. ఇది ఎట్లా డిస్కస్ చేస్తాం? అర్థమైంది పాయింట్? ఇవి చాలా కొన్ని క్వశ్చన్స్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ ఇమ్మీడియట్లీ స్ట్రైకింగ్ టు యువర్ బ్రెయిన్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్స్. ఎక్స్పెక్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సి. రొటీన్ క్వశ్చన్స్ అర్థం చేసుకోకండి. యూపీఎస్సిలో ఎస్ఏ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సికి ఎస్ఏ క్వశ్చన్స్కి ఒక లక్షణం ఉంది. ఏ షిప్ ఈజ్ మెంట్ ఫర్, ఒక క్వశ్చన్ ఉంది, ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తులేదు, టు ట్రావెల్ ఆన్ దిస్ బట్ నాట్ టు స్టే ఇన్ ద డాక్స్. అంటే పడవ ప్రయాణించడానికి ఉంది కానీ ఓడరేవులో ఉండడానికి కాదు. బట్ ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ద డాక్ యార్డ్. ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ద డాక్ యార్డ్. ఇఫ్ ఇట్ గోస్ ఇట్ ఈస్ అన్సేఫ్, బట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఇట్. ఆన్సర్ అంటాడు. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. ఇది ఒకసారి ఎగ్జాక్ట్ క్వశ్చన్ గుర్తు రావట్లేదు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? పడవ, అర్థమైంది? పడవ ప్రయాణించాలి. పడవ ప్రయాణించడం కోసం పెద్ద ఓడలు, షిప్స్ సముద్రంలో ప్రయాణం కోసం తయారవుతాయి. కానీ అది ఓడరేవులో ఉంటే మాత్రమే సురక్షితం. కాదు, కంఫర్ట్ జోన్. ఇంకా అది కంఫర్ట్ జోనే, కానీ కంఫర్ట్ జోన్లో ఉంటే ప్రోగ్రెస్ లేదు. షుడ్ స్ట్రైవ్ ఫర్ సంథింగ్ అని రావాలి. అంటే 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్, నీకు 2 కొత్త ఆలోచనలు ఇస్తాయి. అవును కదా, ఇది సేఫ్ కదా, కానీ ఇది పోకపోతే అది పడవ ఎందుకు అవుతుంది? డాక్యార్డ్లో నుండి ఎప్పుడు సముద్రంలో పోవద్దని పడవ అంటావా? బల్ల చెక్క అంటావు, దాంట్లో సామాన్లు పెట్టుకుంటావు, అప్పుడప్పుడు పోయి కూర్చొని వస్తావు. అది పడవ ఎందుకు అయింది? దాని రిలవెన్సే పోయింది. ఇక్కడ ఉంటే దాని రిలవెన్స్ ప్రయాణించడంలోనే ఉంది. సేఫ్టీ ఇక్కడ ఉండొచ్చు కాక. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పెట్టాలా? ఇది యూపీఎస్సీ పేపర్, యూపీఎస్సీ ఎస్ఏ. బట్ ఐ డోంట్ థింక్ సచ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ. ఫ్రేజెస్ తోటి రాకపోవచ్చు. ఇంకెవరో అడిగారు ఇట్లా, ఇఫ్ యూ టీచ్ ఎ మ్యాన్, ఏ సింగిల్ పర్సన్ విల్ బి ఎడ్యుకేటెడ్, బట్ ఇఫ్ యూ టీచ్ ఎ ఉమెన్ ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎడ్యుకేటెడ్. ఇది చాలా సింప్లిస్టిక్. చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఎప్పుడు ఆదమ్ అండ్ ఈవ్ పుట్టినప్పటి నుంచి వింటున్నాం. కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ సింపుల్. అట్లాంటి ఫ్రేజెస్ కాకుండా ఇంకేమైనా ఉంటే ఇంటెలిజెంట్ రావచ్చు. బట్ ప్రిపేర్ విత్ ద రిలవెన్స్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ద సొసైటీ. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ నుంచి దాటకూడదు మీరు. ఈ రిలవెన్స్ అనేది ఇంపార్టెంట్. రిలవెన్స్ లేకుండా మీకు క్వశ్చన్ రాదు ఎస్ఏ.
ఏదో ఒకటి ప్రశ్న ఇద్దాము, గ్రీకు నాగరికత ప్రపంచానికి ఏం సేవ చేసిందో రాయండి అంటారా? ఇది గ్రీక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు కదా. అది కాబట్టి ఆ రిలవెన్స్ గుర్తుపెట్టుకోవాలా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, యూ విల్ ప్రిపేర్ ద టాపిక్స్, యూ విల్ ప్రిపేర్ యువర్ ఓన్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఏ.